ఐపీఎల్ 18వ సీజన్లో పరుగుల వరద కొనసాగుతుంది. మంచినీళ్లు తాగినంత సులభంగా ఒక్కో ఇన్నింగ్స్లో 200కు పైగా పరుగులు నమోదవుతున్నాయి. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో మైదానాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి 4 మ్యాచ్లలో 4 సార్లు స్కోర్లు 200 పరుగులు దాటితే ఈరోజు అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై పంజాబ్ కింగ్స్ పరుగుల సునామీని సృష్టించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగులు చేశారు పంజాబ్ బ్యాటర్లు. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్కు ఇది 2వ హైయెస్ట్ స్కోర్. టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా ప్రత్యర్థికి అంటే పంజాబ్కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్లో అన్ని మ్యాచ్లలో కూడా టాస్ గెలిచినటువంటి కెప్టెన్లు ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇచ్చారు. సో ఆ విధంగా గిల్ కూడా ఈరోజు టాస్ గెలిచి మరి పంజాబ్కి ముందుగా బ్యాటింగ్ ఇవ్వడం జరిగింది. సో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశు ఆర్య, ఆ తర్వాత ప్రభు సిమ్రన్ వీరిద్దరు కూడా మంచి శుభారంభాన్ని అందించారు. సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్లో జీటీ ఓపెనర్ ప్రియాంశు ఆర్య వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. ఇక రబాడా వేసినటువంటి 2వ ఓవర్లో ప్రియాంశు ఆర్య ఇచ్చినటువంటి సింపుల్ క్యాచ్ను అర్షద్ ఖాన్, ఆ తర్వాత రషీద్ ఇద్దరు కలిసి కన్ఫ్యూజన్లో క్యాచ్ జారవిడిచారు. అయితే అదే ఓవర్లో ప్రభు సిమ్రాన్ ఓ 4 కొట్టాడు. ఇక సిరాజ్ వేసినటువంటి 3వ ఓవర్లో చివరి 2 బంతుల్ని ప్రియాంశు ఆర్య వరుసగా 6 4 కొట్టాడు. 3 ఓవర్లలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అయితే రబాడా వేసినటువంటి 4వ ఓవర్ తొలి బంతికి ప్రభు సిమ్రాన్ అవుట్ అయ్యాడు. రబాడా వేసినటువంటి ఆ షార్ట్ బాల్ను ప్రభు సిమ్రాన్ భారీ షాట్ ఆడాడు. అయితే పైకి లేచినటువంటి ఆ బాల్ను థర్డ్ మ్యాన్ బౌండరీ వద్ద అర్షద్ ఖాన్ సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. అంతకుముందు ఓవర్లో ప్రియాంశు ఆర్య ఇచ్చినటువంటి క్యాచ్ను వదిలేసినటువంటి అర్షద్ ఖాన్ ఈసారి మాత్రం ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ పట్టాడు. 8 బాల్స్ ఆడినటువంటి ప్రభు సిమ్రాన్ ఒక 4 తోటి 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 28 పరుగుల వద్ద పంజాబ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చి రావడంతో తాను ఎదుర్కొన్నటువంటి తొలి బంతినే 4 కొట్టాడు. అదే ఓవర్లో మరో 6 సైతం కొట్టాడు శ్రేయస్ అయ్యర్. అర్షద్ ఖాన్ వేసినటువంటి 5వ ఓవర్లో ప్రియాంశు ఆర్య రెచ్చిపోయి ఆడాడు. ఆ ఓవర్లో ఏకంగా 3 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 21 పరుగులు వచ్చాయి. ఇక రబాడా వేసినటువంటి 6వ ఓవర్లో ప్రియాంశు ఆర్య, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వీరిద్దరూ చెరో 4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 1 వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అప్పటికి ప్రియాంశు ఆర్య 20 బంతుల్లో 42 పరుగులతోటి, శ్రేయస్ అయ్యర్ 8 బంతుల్లో 18 పరుగులతోటి మంచి జోరు మీద ఉన్నారు. అయితే 7వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి రషీద్ ఖాన్ వచ్చి రావడంతో తన తొలి ఓవర్లోనే మంచి జోరు మీద ఉన్నటువంటి ప్రియాంశు ఆర్యను అవుట్ చేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి 4 కొట్టినటువంటి ప్రియాంశు ఆర్య 4వ బంతికి భారీ షాట్ ఆడబోయి బంతి అక్కడే పైకి లేవడంతో సాయి సుదర్శన్ సింపుల్ క్యాచ్ పట్టాడు. ఐపీఎల్లో రషీద్ ఖాన్కు ఇది 150వ వికెట్ కావడం విశేషం. సో ఆ విధంగా ప్రియాంశు ఆర్య 23 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతోటి 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నటువంటి ప్రియాంశు ఆర్య తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి అందరినీ ఆకర్షించాడు. అయితే తన డెబ్యూట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని 3 పరుగుల తేడాతోటి మిస్ చేసుకున్నాడు ప్రియాంశు ఆర్య. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అజ్మతుల్లా ఉమర్జాయ్ వచ్చి రావడంతో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతినే 6 కొట్టాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 10వ ఓవర్ తొలి బంతికి అజ్మతుల్లా 4 కొట్టడంతో పంజాబ్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసిందంటే మంచి బ్రహ్మాండమైనటువంటి స్కోర్ చేసినట్లుగానే లెక్క. అయితే 11వ ఓవర్ వేసినటువంటి సాయి కిషోర్ వరుస బంతుల్లో అజ్మతుల్లా, మ్యాక్స్వెల్ ఇద్దరిని అవుట్ చేశాడు. అజ్మతుల్లా అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే మ్యాక్స్వెల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. సో ఐపీఎల్ చరిత్రలో 19వ సారి డక్అవుట్ అయినటువంటి మ్యాక్స్వెల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డక్అవుట్ అయినటువంటి బ్యాటర్గా ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సో తన దేశం తరపున అంటే ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నటువంటి సమయంలో రెచ్చిపోయి ఆడేటటువంటి మ్యాక్స్వెల్ ఐపీఎల్లో మాత్రము చతికిలపడిపోవడం విశేషం. అలా 105 పరుగులకు పంజాబ్ 4 వికెట్లను కోల్పోయింది. ఇక స్పిన్నర్ సాయి కిషోర్ తన తొలి 2 ఓవర్లలో కేవలము 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయటం విశేషం. అయితే స్పిన్నర్లు సాయి కిషోర్ కానీ రషీద్ ఖాన్ వీరిద్దరూ కూడా టైట్గా బౌలింగ్ వేస్తున్నప్పటికీ, ఇంకోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రము వెనక్కి తగ్గలేదు. సిక్సర్లు, 4లతోటి విరుచుకుపడ్డాడు. సాయి కిషోర్ వేసినటువంటి 13వ ఓవర్లో 2 సిక్స్లు కొట్టినటువంటి అయ్యర్, రషీద్ ఖాన్ వేసినటువంటి 14వ ఓవర్లో కూడా వరుసగా 2 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే సాయి కిషోర్ వేసినటువంటి 16 ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి స్టైనిస్ 2వ బంతికి రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టైనిస్ ఒక 4, 2 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 162 పరుగుల వద్ద స్టైనిస్ రూపంలో పంజాబ్ తన 5వ వికెట్ను కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, మరోవైపు స్పిన్నర్లు టైట్గా బౌలింగ్ వేస్తున్నప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రము తగ్గేదేలే అంటూ సిక్సర్ల వర్షం కురిపించాడు.
ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 17వ ఓవర్లో అయ్యర్ చెలరేగిపోయాడు. 3 సిక్స్లు 1 4 తోటి కలిపి ఆ ఓవర్లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో చూస్తుండగానే అయ్యర్ 90స్లోకి చేరాడు. మరోవైపు స్టైనీస్ అవుట్ అయిన తర్వాత బ్యాట్కు వచ్చినటువంటి శశాంక్ సింగ్ సైతము సిక్సర్ల వర్షం కురిపించాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 18వ ఓవర్లో శశాంక్ సింగ్ 2 సిక్స్లు 1 4 బాదాడు. 17 ఓవర్లకే శ్రేయస్ అయ్యర్ 90లలోకి చేరడంతో మరో 3 ఓవర్లు ఉండటంతో ఈజీగా సెంచరీ చేస్తాడు అని అనుకున్నారు అంతా. అయితే దురదృష్టవశాత్తు ఆ 3 ఓవర్లలో శ్రేయస్ అయ్యర్కు పెద్దగా స్ట్రైకింగ్ రాలేదు. శశాంక్ సింగ్ కూడా భారీ షాట్లతోటి విరుచుకుపడ్డాడు. సో రషీద్ ఖాన్ వేసినటువంటి 18వ ఓవర్లో శశాంక్ సింగ్ 2 సిక్స్లు 1 4 బాదాడు. ఇక 19వ ఓవర్ని రబాడా వేశాడు. ఆ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 1 4 కొట్టడంతో ఆ ఓవర్ ముగిసేసరికి శ్రేయస్ అయ్యర్ 97 పరుగులు చేరుకున్నాడు. ఇక అయ్యర్ సెంచరీ చేయాలంటే 3 పరుగులు చాలు, అంటే 1 షాట్ చాలు. సో 1 ఓవర్ మిగిలింది. ఆ ఓవర్ అంటే చివరి ఓవరు సిరాజ్ వేశాడు. సిరాజ్ వేసినటువంటి ఆ చివరి ఓవర్లో శశాంక్ సింగ్ స్ట్రైక్ వచ్చాడు. ఆ ఓవర్లో శశాంక్ సింగ్ ఏకంగా 5 4లు కొట్టాడు. సింగిల్ తీసి అయ్యర్కు స్ట్రైకింగ్ ఇద్దామని చెప్పేసి శశాంక్ సింగ్ ఎంత ప్రయత్నించినా బ్యాటుకు తగిలిందే తడవుగా బాలు బౌండరీ వద్దకు చేరడంతో శశాంక్ సింగ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. సో 20వ ఓవర్లో అందరూ 4 6లతోటి విరుచుకుపడతారు కదా, కానీ శశాంక్ సింగ్ ఇక్కడ శాయశక్తుల సింగిల్ తీసి మరి శ్రేయస్ అయ్యర్కు స్ట్రైకింగ్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ బ్యాటుకు బాల్ తగలటం ఆలస్యం, బౌండరీ అవతల తేలుతుంది బాలు. సో ఆ చివరి ఓవర్లో 1 బాల్ కూడా ఆడేటటువంటి అవకాశం శ్రేయస్ అయ్యర్కు రాకపోవడంతో 97 పరుగుల వద్దే అయ్యర్ ఆగిపోయాడు. ఇక మరోవైపు చివర్లో రెచ్చిపోయినటువంటి శశాంక్ సింగ్ కేవలం 16 బంతుల్లోనే 6 4 2 సిక్స్లతోటి 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే 42 బాల్స్ ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ 5 4లు 9 సిక్స్లతోటి 97 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. సో పంజాబ్ ఇన్నింగ్స్లో 16 4లు 16 సిక్స్లు నమోదయ్యాయి. సో ఆ విధంగా 20 ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. సో రన్ రేటు ఓవర్కి 12.15 చొప్పున ఉండటం విశేషం. ఇక చివరి వికెట్కు శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ వీరిద్దరు కలిసి కేవలం 28 బంతుల్లోనే 81 పరుగులు జోడించడం విశేషం. చివరి 5 ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లు ఏకంగా 87 పరుగులు చేశారు. అంటే ఓవర్కు సగటున 17.4 చొప్పున పరుగులు చేశారన్నమాట. సో మొత్తంగా గుజరాత్ టైటాన్స్కు పంజాబ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక సాయి కిషోర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే స్పిన్నర్ సాయి కిషోర్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. సో 4 ఓవర్లు వేసినటువంటి సాయి కిషోర్ 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక రబాడా, రషీద్ ఖాన్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. వికెట్లు తీసినప్పటికీ రషీద్ ఖాన్ ఓవర్కి 12 చొప్పున, రబాడా ఓవర్కి 10.2 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఇక ప్రసిద్ధ కృష్ణ అయితే దారుణంగా విఫలమయ్యాడు. సిరాజ్ సైతం దారుణంగానే విఫలమయ్యాడు. ఎందుకంటే ప్రసిద్ధ కృష్ణ 3 ఓవర్లలో 41 పరుగులు ఇస్తే సిరాజ్ 4 ఓవర్లలో 54 పరుగులు చొప్పున ఇచ్చారు. అంటే ఇద్దరు కూడా ఓవర్కి సగటున 13కు పైగా పరుగులు ఇచ్చారు. హర్షద్ ఖాన్ 1 ఓవర్ వేసి ఆ 1 ఓవర్లో 21 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మరి గుజరాత్ టైటాన్స్కు ఈ మ్యాచ్లో పంజాబ్ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. మరి ఈ లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకుంటుందా ఏమో చెప్పలేం. ఎందుకంటే నిన్న ఢిల్లీ ఆడినటువంటి ఆట తీరును చూసిన తర్వాత ఎంత స్కోర్ చేసినా కూడా గెలుస్తామనేటువంటి నమ్మకం లేకుండా పోయింది మరి ఆ జట్లకు. ఎందుకంటే 200కు పైగా పరుగులు కూడా ఇప్పుడు సేఫ్ కాదు. అయితే పంజాబ్ 243 పరుగులు చేసింది కాబట్టి భారీ స్కోర్ కిందే లెక్కే. అయితే ఈ గ్రౌండ్లో బ్యాటుకు బాల్ తగిలిందే ఆలస్యము, 4లు 6లుగా పోతుండటంతో సో పరుగుల వరద, పరుగుల సునామీ వస్తుండటంతో మరి ఈ స్కోర్ అయినా సురక్షితమా కాదా అనేది ఎవరు గుండె మీద చేసుకొని చెప్పలేకపోతున్నారు. సో ఈసారి ఐపీఎల్లో పరిస్థితి ఇలా ఉంది.